వెల్కమ్ టు ఐఏసి. ఈరోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 102 రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఇచ్చినారు, సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సార్ ఒకసారి. సో క్వశ్చన్ నెంబర్ 1లో మనకి ఇచ్చిన ఇదేంటంటే నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినారమ్మా. 21, 32 నెంబర్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం ఆబ్వియస్గా డిఫరెన్స్ చూస్తాం. 21కి 32కి 11 డిఫరెన్స్, 32కి 54కి 22 డిఫరెన్స్ అమ్మా. అలా అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 11 డబుల్ అయింది 22. ఒకవేళ 33 అనుకుంటే నాకు 87 ఉండాలి, ఆప్షన్స్లో 87 ఇచ్చున్నారు. రైట్, 54 + 33 అంటే 87 వస్తే నెక్స్ట్ ఎంత ఉంటుంది, 44 ఉంటుంది. 87 44 కలిపితే 131 కదమ్మా. సో కాబట్టి డిఫరెన్స్ 11, 22, 32, 33, 44 ఈ విధంగా రావడం జరిగింది. సో 87 అనేది ఆన్సర్గా పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ BER అని ఉంది కదా, దీని నుంచి ఫస్ట్ వన్ మనకు క్లియర్గా వచ్చేసినాయి. EAT HWV. ఇక నెక్స్ట్ ఏం వస్తుందని అడిగారు కదా. ఫస్ట్ కదా ఇదైతే మనకు అర్థమైంది. 2 + 3 5, 5 + 3 8, 8 + 3 11. సో కాబట్టి కేతో అయితే స్టార్ట్ అవుతుందని అర్థమైంది. రెండో సెట్కి వచ్చేసరికి ఇక్కడ దీన్ని 5ని మామూలుగా ఎలా రాసుకోవచ్చు, 26 + 5 అంటే ఎంతమ్మా, 31 కదా. సో దీన్ని 31 అనుకున్నాను అనుకోండి, 31. రెండోది ఎంత అవుతుంది, 27, ఇది 23. ఇలా చూసుకుంటూ వెళ్తే 31 - 4 27, 27 - 4 23, 23 - 4 19, 19 - 4 15 ఇలా వస్తుంది కదా. అంటే 19 అంటే ఏం రావాలి, ఎస్ అనేది రావాలి సార్ మిడిల్లో. సో కాబట్టి KSX అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన 1 లెటర్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్ ఆర్డర్లో -4గా రన్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాము క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ 2 6 అంటే +4, 27 24 -3, 18 23 +5, 11 9 -2 ఇలా ఇచ్చున్నారు సార్. ఆ విధంగా ట్రై చేస్తే 19 + 4 23, ఫస్ట్ది +4 చేశాను. 20లోంచి 3 తీయాలి అంటే 17 వస్తుంది. WQ అనే ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఆప్షన్ సిలో ఇచ్చున్నారు కాబట్టి ఆప్షన్ సి పెడితే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం క్వశ్చన్ నెంబర్ 4లో సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్ డు నాట్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ అని ఇచ్చారు. డు నాట్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ 3 6 18 ఎలా రాసుకోవచ్చు, 3 2s are 6, 6 3s are 18 అంటే ఇలా రావాలి. అలా అయితే 9 రెళ్ళ 18, 18 3 54, సేమ్ ఇంటూ 2 ఇంటూ 3 చేశాను. 7 రెళ్ళ 14, 14 3 42, అది కూడా సేమ్ అదే రాశాను. తర్వాత 8 రెళ్ళ 16, 16 3 48 ఉండాలి ఇక్కడ. సో కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మాత్రం అలా రావట్లా. నెక్స్ట్ చూడండి, 6 రెళ్ళ 12, 12 3 36, ఇది మ్యాచ్ అయింది. సో కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత చూద్దాం క్వశ్చన్ నెంబర్ 5లోకి వచ్చేసరికి VOL, OSD, MAA, OTP అని ఇచ్చారు. సో మిగతా అన్నింటిలో అబ్జర్వ్ చేస్తే మిగతా అన్నింటిలో ఒక సింగిల్ ఓవెల్ మాత్రమే ఉంది, కానీ ఆప్షన్ సిలో 2 ఓవెల్స్ ఉన్నాయన్నమాట. మిగతా 3 సింగిల్ ఓవెల్ని షేర్ చేసుకుంటే ఆప్షన్ సి మాత్రం 2 ఓవెల్స్ ఉన్నాయి. ఆప్షన్ సి డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసరికి ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే M ఈజ్ ద సన్ ఆఫ్ Q, M ఈజ్ ద సన్ ఆఫ్ Q అని ప్రూవ్ చేయడానికి ఇచ్చిన దాంట్లో ఏది సరిపోతుందని అడిగారు. సో చూద్దాం, ఫస్ట్ వన్కి వచ్చేసరికి M × R అని ఇచ్చారు. ఇంటూ అంటే ఏంటి, A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B, M ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R. R డివైడెడ్ బై Q అని ఇచ్చారు. A డివైడ్ బై B మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B అయినప్పుడు R డివైడ్ బై Q మీన్స్ R ఈజ్ ద ఫాదర్ ఆఫ్ Q అవుద్ది. నాకు కావాల్సింది ఏంటమ్మా యాక్చువల్గా, M ఈజ్ ద సన్ ఆఫ్ Q కావాలి. M ఈజ్ ద సన్ ఆఫ్ Q అంటే M కింద ఉండాలి, Q పైన ఉండాలి కదా. అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏ అయితే ఆన్సర్ కాదమ్మా. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, Q డివైడెడ్ బై M అని ఇచ్చారు. Q డివైడ్ బై M అంటే డైరెక్ట్గా A డివైడెడ్ బై మీన్స్ ఏం తీసుకోమని చెప్పారు, A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అని తీసుకోమని చెప్పారు. కాబట్టి ఇక్కడ సేమ్ డైరెక్ట్గా Q ఈజ్ ఫాదర్ ఆఫ్ M, రైట్. Q ఈజ్ ఫాదర్ ఆఫ్ M అని తీసుకున్నా. తర్వాత M × R అంటే M ఈజ్ ద బ్రదర్ ఆఫ్ R, ఇలా తీసుకున్నాను. సో మనం అడిగింది ఏంటి, M ఈజ్ ద సన్ ఆఫ్ Q కావాలి. సో ఆబ్వియస్గా M ఈజ్ ద సన్ ఆఫ్ Q అయిందా లేదా, దట్స్ ఇట్. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత రామన్ ఈజ్ ద స్టూడెంట్ ఆఫ్ 10th క్లాస్. ఇన్ హిస్ క్లాస్ హిస్ పొజిషన్ ఇస్ 16th ఫ్రమ్ ద టాప్ అండ్ 49th ఫ్రమ్ ద బాటమ్. ఒక సింగిల్ పర్సన్ యొక్క ర్యాంకు టాప్ నుంచి చూస్తే 16వ స్థానంలోని, కింద నుంచి చూస్తే 49వ స్థానంలో ఉన్నాడంటమ్మా. అలా అయితే ఆ మొత్తం తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని అడిగారనమాట. ఆ విధంగా గమనిస్తే పైనుంచి 16 మంది ఉన్నారంటే ఇక్కడ 15 మంది ఉంటారు. అదే కింద నుంచి 49వ స్థానం అంటే 48 మంది ఉంటారు. సో కాబట్టి టోటల్ ఎంత ఉన్నారంటే ఎలా చెప్తాం అప్పుడు, 15 + 1 + 48. 15 + 1 చేస్తే 16, 16 + 48 చేస్తే ఆబ్వియస్గా 64.
సో 64 అనేది ఆన్సర్ అవుతున్నామో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా అయినా చేయొచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో 16, 49 కలుపుకుంటే 65 వస్తుంది. అందులోంచి ఒకటి మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే 16 అన్న 49 అని ఒకరి ర్యాంకే కాబట్టి ఒకటి మైనస్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో 64 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. కోచ్ అనే పదాన్ని 90గా రాశారంటమ్మా. ఓకే, కోచ్ అనే పదాన్ని 90గా రాశారు. ఎలా రాశారు చూడండి. 3, 15, 1, 3, 8. సో 3, 15, 18, 19, 22 + 8 3 30 అయింది. సో 30 × 3 చేస్తే 90గా రాసుకోవచ్చు. ఇంటూ 3 చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ అనే పదాన్ని ఏ విధంగా రాశారో చెప్పారు చూడండి. పోస్ట్ అనే పదాన్ని 210గా రాశారంట. ఏ విధంగా రాసుంటారు? 16, 15, 19, 20. 16, 15 చేస్తే 31, 31కి 19 కలిపితే 50, 50కి 20 కలిపితే 70. సో 70 × 3 చేసినా సరే ఐల్ గెట్ 210. సో వచ్చిన టోటల్ని ఇంటూ 3 చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది కాబట్టి సేమ్ అదే చేద్దాం ఇక్కడ. 14 + 15 + 9 + 19 + 5. 14, 15 చేస్తే 29, 29, 9 38, 38 58 అంటే 57, 57కి 5 కలిపితే 62. 62 × 3 చేస్తే 186. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 9లో ఏ రెండు సింబల్స్ని మార్చడం ద్వారా మన ఆన్సర్ తీసుకురావచ్చు అని అడిగారు అనమాట. నాకు 58 కావాలమ్మా ఆన్సర్. చార్ట్ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ ఉన్న ప్లస్ని ఇంటూని మార్చుకుంటే 6 × 132 అయిపోద్ది. సో 6 × 132 అయిపోతే చాలా ఎక్కువ నెంబర్ వచ్చేస్తుందమ్మా. ఆల్మోస్ట్ 780కి వెళ్ళిపోద్ది. తర్వాత దీన్ని ప్లస్ చేస్తే ఆ నెంబర్కి రీచ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. రైట్. సో ఇదైతే కాదు. నెక్స్ట్ ప్లస్ని డివైడ్ని మార్చాను అనుకోండి. అప్పుడు ఇక్కడికి ప్లస్ వస్తే ఇక్కడ డివైడ్ వస్తుంది. డివైడ్ వస్తే 6/132. సో క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అంటే ఆప్షన్ బి ఉండటానికి ఛాన్స్ ఉంది. చూద్దాం సార్ ఒకసారి. అలా చూసుకుంటే 15 × 6 / 132 - 11 + 44. ఇలా తీసుకుంటే 15 × 6/132 అనుకున్నా సరే 6 రెళ్ళు 12, 6 రెళ్ళు 12 ఇలా వచ్చిందమ్మా. 15 × 1/22 - 11 + 44 ఇలా వచ్చింది. క్యాన్సిలేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అసలు? ఛాన్స్ లేదు సార్. ఆప్షన్ సి చూద్దాం. 15 × 6 + 132 / 11 - 44. ఈ విధంగా తీసుకుంటే 15 × 6 90 + 132 12 వస్తుందమ్మా. 11, 12 132 కదా. సో 90 + 12 చేసుకుంటే 102, 102లోంచి 44 తీయాలి. సో 102లోంచి 44 తీస్తే 12లోంచి 4 తీస్తే 8, 9లోంచి 4 తీస్తే 5. సో ఆన్సర్ విల్ బి 58. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ 58. అంటే దేని ద్వారా వచ్చింది సార్? ఆప్షన్ ఈ సిలో ఉన్న వాల్యూస్ మారిస్తే వచ్చింది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 10th వన్ చూద్దాం. సమ్ కైట్స్ ఆర్ ఫ్లైట్స్ అని ఇచ్చారమ్మా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ ఫాలోస్ అని ఇచ్చారమ్మా. సో సమ్ కైట్స్ ఆర్ ఫ్లైట్స్, తర్వాత ఆల్ ఫ్లైట్స్ ఆర్ జెప్పిలైన్స్ అని ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ సమ్ కైట్స్ ఆర్ జెప్పిలైన్స్. సమ్ కైట్స్ ఆర్ జెప్పిలైన్స్ అవడానికి అవకాశం ఉందా లేదా? నెక్స్ట్ ఆల్ జెప్పిలైన్స్ ఆర్ ఫ్లైట్స్. జెప్పిలైన్స్ అన్నీ కూడా ఫ్లైట్స్లో ఉన్నాయని చెప్తున్నారు. లేదు, ఫ్లైట్స్ అన్ని జెప్పిలైన్స్లో ఉన్నాయి కాబట్టి ఛాన్స్ లేదు. మన ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11లో మెన్, ఫాదర్స్, డాక్టర్స్ ఈ మూడిటి యొక్క సంబంధాన్ని రిప్రజెంట్ చేసేటువంటి వెన్ డయాగ్రామ్ ఏదని అడిగారు అనమాట. సో మెన్స్, ఫాదర్స్, డాక్టర్స్ అని అంటే ఖచ్చితంగా ఫాదర్స్ అందరూ కూడా మెన్నేనమ్మా. కాబట్టి ఫాదర్స్ అందరూ మెన్నే కాబట్టి మెన్స్ అందరూ డాక్టర్స్ అవుతారా? చెప్పలేము. సో ఇది తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను ఫాదర్ తీసుకున్నాను, ఫాదరు, ఇక్కడ మెన్. ఆల్ ఫాదర్స్ ఆర్ మెన్ అండ్ సమ్ ఫాదర్స్ ఆర్ డాక్టర్స్, సమ్ డాక్టర్స్ ఆర్ మెన్ ఇలా తీసుకోవచ్చు. మిగతా ఏది తీసుకున్నా సరే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇది తీసుకున్నాను అనుకోండి, ఫాదరు తీసుకున్న అన్నిట్లో అందరూ అయిపోతారు అనమాట. ఫాదర్స్ అందరూ మెన్ అవుతారు, మెన్ అంతా డాక్టర్స్ అయిపోతారు. చెప్పలేమది. ఇలా తీసుకుంటే సమ్ ఫాదర్స్ ఆర్ డాక్టర్స్ సమ్ ఫాదర్స్ ఆర్ మెన్ అంటే కొంతమంది ఫాదర్లు మాత్రమే మెన్ ఉన్నట్టు వస్తుంది. ఇది కూడా ఛాన్స్ లేదు. ఇది కంప్లీట్గా దాన్ని సెపరేట్ చేసేయాల్సి వస్తుంది. అంటే డాక్టర్ అనేవాడు ఫాదర్కి మెన్ కూడా లింక్తో ఉంటాడు కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. 12th క్వశ్చన్లో రెండు చూపుతున్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఉండే సంఖ్యను ఎంచుకోండి అని ఇచ్చారమ్మా. సో రెండు చూపిస్తున్న సంఖ్య అంటే ఇది. దీనికి ఆపోజిట్లో ఏముంటుంది అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో కామన్ నెంబర్స్ ఏమున్నాయి? 4, 6, 4, 6. ఎప్పుడైతే ఇచ్చిన రెండు డైస్లో కూడా when there are 2 common numbers in 2 dice, the remaining uncommon numbers will be opposite to each other అనుకుంటాం. సో 4, 6, 4, 6 కామన్గా ఉన్నాయి కాబట్టి మిగిలిపోయిన రెండు నెంబర్లు 2 and 5 opposite to each other. సో 5 will be the answer for this question.
సో రైజ్ అనే పదానికి మనం మామూలుగా మ్యాట్రిక్స్ కోడింగ్ చేస్తుంటాం కదమ్మా, ఆ మ్యాట్రిక్స్ కోడింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చున్నారు. సో రైజ్ అనే పదానికి దేని ద్వారా ఆన్సర్ చెప్పొచ్చు అని అడిగారు అనమాట. సో చూద్దాం, చూడండి ఒకసారి. రైజ్ అనే పదానికి దేని ద్వారా ఆన్సర్ వస్తుందంటే ఫస్ట్ వన్ 10 అని ఇచ్చారు సార్. ఇది రిపీట్ అయి ఉంటుంది. సో 10 అని ఇచ్చారు. 10 అంటే 10 కదమ్మా. ఇది ఇచ్చిన దాంట్లో లేదంటే 10 డైరెక్ట్గా ఇచ్చారు. 10 ఈ 10 కలిపిన అక్షరం ఏంటి? 6 అవడానికి ఛాన్స్ ఉంది. తర్వాత 2 5 అని ఇచ్చారు సార్. 2 5 ఇంటర్సెక్షన్ పాయింట్లు ఏముంది? ఐ అని ఉంది. తర్వాత 3 5 3కి 5కి ఇంటర్సెక్షన్ పాయింట్లో ఎస్ అని ఉంది కాబట్టి ఎస్ తీసుకుందాం. అలాగే 2 and 4కి ఇంటర్సెక్షన్ పాయింట్లు ఏమని ఉంది? 2కి 4కి ఇంటర్సెక్షన్ పాయింట్లు ఈ ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? రైజ్ అనే పదాన్ని ఆన్సర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆప్షన్ ఏలోనే మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14లో ఆప్షన్ డి లేదా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని మొత్తం 4 ఇచ్చున్నారు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్లో ఒక పార్ట్ తీసేశారు, ఏ పార్ట్ దీనికి మ్యాచ్ అవుతుందని అడిగారు అనమాట. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు దీన్ని ఇలా కంటిన్యూ చేయగలిగితే సో ఆబ్వియస్గా నాకు ఇలా ఒక స్క్వేర్ బాక్స్లో ఫామ్ అవ్వాలి, ఇలా రావాలి, ఇలా అడ్డగా ఒక గీత రావాలి, రైట్. తర్వాత ఇలా ఒక ప్లస్ సింబల్లా వస్తుంది. ఇవన్నీ ఫామ్ అవ్వాలి. యాజ్ ఇక్కడ ఎలా ఉన్నాయి అన్ని బాక్స్లు ఎలా ఉన్నాయి, ఇది కూడా అలాగే ఫామ్ అవ్వాలన్నమాట. సో అలా ఫామ్ అవ్వాలంటే చూడండి ఒకసారి, ఎవరు ఇచ్చిన దాంట్లో దీని ఫామ్ ఇది తీసుకుంటే ఇక నాకు ఇలా అడ్డగీత రావడానికి ఛాన్స్ ఉందా సార్? అసలు ఈ మధ్య నుంచి గీత రావడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా నాకు ఇటువైపు ఇచ్చినారు. యాక్చువల్గా మనకి ఇటువైపు రావాలి సార్. ఈ ఫార్మేషన్ అనేది ఇటువైపు లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా రైట్ సైడ్లో ఇచ్చాడు, ఛాన్స్ లేదు. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నా అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 15 హియర్. క్వశ్చన్ నెంబర్ 15లో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ టాప్లో ఒక స్క్వేర్ బాక్స్ ఉంది. నెక్స్ట్ ఇలా కింద దిగి ఇక్కడికి వచ్చిందమ్మా అది. తర్వాత ఇలా రైట్ సైడ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏమవ్వాలి? ఇది పైకి వెళ్ళాలి అంటే ఇలా స్క్వేర్ బాక్స్ అనేది మాకు రైట్ సైడ్లో కనిపించాలి. ఆప్షన్ బిలో తప్ప మిగతా అన్నింటిలో రైట్ సైడ్లోనే కనిపిస్తుంది, అది ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు ఓవెల్ షేప్ చూస్తే ఇది ఇప్పుడు ఈ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ దానికి వస్తే ఇలా పైకి వెళ్ళి ఈ పొజిషన్కి వచ్చింది. తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి ఈ పొజిషన్కి వచ్చినప్పుడు ఏమవ్వాలి? ఇది కింద దిగి ఇక్కడికి రావాలన్నమాట. సో ఓవెల్ షేప్ అనేది కింద ఉండాలి. ఓవెల్ షేప్ కింద మూడిట్లో కనిపిస్తుంది. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి షేడెడ్ పార్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ కంప్లీట్గా వైట్ పార్ట్ పైన ఉంది, ఇక్కడ వైట్ పార్ట్ మిడిల్లోకి వచ్చింది, ఇక్కడ వైట్ పార్ట్ ఇంకొంచెం కింద దిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్లో వైట్ పార్ట్ అనేది పూర్తిగా కింద దిగిపోవాలి సార్. కానీ ఇక్కడ గ్యాప్ ఉందా లేదా? ఇక్కడ కూడా వైట్ పార్ట్ కింద గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ చూడండి మొత్తం వైట్ పార్ట్ అంతా కింద దిగిపోయి ఉంది. సో ఇక్కడ ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16లో దీన్ని అన్ఫోల్డ్ చేస్తే ఎలా కనిపిస్తుందని అడిగారు అనమాట. సో దీన్ని అన్ఫోల్డ్ చేస్తే ఎలా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఈ చివరిన పించ్ అయింది కాబట్టి మనకి 4 చోట్ల కూడా ఇలా ఓపెన్ చేస్తాము, ఇటువైపు కూడా ఓపెన్ చేస్తాం కాబట్టి మనకి 4 చోట్ల ఈ పించింగ్ కనబడటానికి అవకాశం ఉందన్నమాట. సో చూడండి అన్నిట్లో కూడా సో ఖచ్చితంగా ఆప్షన్ సి అయితే ఆన్సర్ కాదమ్మా. ఎందుకనంటే ఈ పైన పించింగ్ అనేది కనిపించట్లా. తర్వాత ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా పైకి ఓపెన్ చేసి ఇది ఒకటి ఫామ్ అవుద్ది. అదేవిధంగా నేను ఇటువైపు ఓపెన్ చేసేటప్పుడు సో సేమ్ ఇలా కనిపిస్తుంది అనమాట, రైట్. సో ఇలా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక హోల్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం చూసిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఇచ్చిన దాంట్లో నేను ఇలా పైకి అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా ఇది ఫామ్ అవుతుంది. ఇది ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇలా కూడా ఫామ్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇది పైకి ఇలా కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇటువైపు కూడా కట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా 4 వైపులా ఇలా పూర్తిగా కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 కట్స్ వస్తాయి. దాంతోపాటు మనకి ఇచ్చిన దాంట్లో 8 ఇవి 8 రావాల్సి, ఇక్కడ ఉన్నటువంటి 4 రావాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ మొత్తం 4 కనబడతాయి అనమాట. కానీ ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. సి అనే దాంట్లో పైన కట్స్ కనిపించట్లా, ఇక్కడ ఓన్లీ 1 కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా 4 ఉండి మొత్తం ఈ కట్స్ అన్ని కనిపించేది ఆప్షన్ బిలో మాత్రమే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17లో అడిగింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఫార్మేట్ ఎందులో కనిపిస్తుందని అడిగారు అనమాట. సో ఒకసారి చూద్దాం. చూడండి సార్, ఇక్కడ ఎక్కడ ఇన్కంప్లీట్గా ఇచ్చినారు, మనం దీన్ని రాయటానికి కూడా ఇన్కంప్లీట్గా ఉందన్నమాట ఇది. సో ఇది ఆ ఛాన్స్ లేదు. ఇక్కడికి వస్తే సో ఇలా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే ఇక్కడి నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది.
ఇలా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇలా కనెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఆప్షన్ బిలో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 18లో మనకి ఇచ్చింది ఏంటంటే అమోనిఫికేషన్, డీనైట్రిఫికేషన్, నైట్రోజన్ ఫిక్సేషన్, ఎసిమిలేషన్ అండ్ నైట్రిఫికేషన్ ఇచ్చారనమాట. ఈ పదాల యొక్క మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టమని చెప్తున్నారు. అంటే ఒక మొక్క విత్తనం దగ్గర నుంచి ఎదిగే స్థాయిలో ఏ విధంగా రసాయన పరంగా ఏ విధంగా మార్పులు జరుగుతాయి అనేది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని అది తీసుకోవటం జరుగుతుంది అనమాట. అది ఏదైతే సీడ్ ఉంటుందో అది తీసుకోవటం జరుగుతుంది, తీసుకుని దాన్ని అమ్మోనియాగా మార్చుకుంటుంది అనమాట. సో కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఖచ్చితంగా జరగాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అనమాట. సో అంటే ఖచ్చితంగా ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి సార్, 3తో స్టార్ట్ అవ్వాలి. సో ఈ రెండు అయితే ఆన్సర్స్ కాదనమాట. సో నైట్రోజన్ తయారైంది అమ్మోనియా ఉత్పత్తి చేస్తుంది. అమ్మోనియా ఉత్పత్తి చేసిన తర్వాత ఆ అమ్మోనియా కాస్త నైట్రేట్గా మారాలి. ఆ నైట్రేట్గా మారే పద్ధతిని మనం నైట్రిఫికేషన్ అంటాం అనమాట. కాబట్టి 5 అనేది ఆన్సర్గా పెట్టుకోవాలి సార్. నెక్స్ట్ 3 తర్వాత 5 రావాలి. సో ఇంట్లో 3 తర్వాత 5 వచ్చింది. ఎప్పుడైతే నైట్రిఫికేషన్ జరిగిందో, నైట్రిఫికేషన్ జరిగిన తర్వాత ఆ నైట్రిఫికేషన్ ఏం చేస్తుందంటే సాయిల్లో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి నైట్రోజన్ని అది పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం ఎసిమిలేషన్ అంటాం అనమాట. కాబట్టి ఎసిమిలేషన్ అనేది నెక్స్ట్ రావడానికి అవకాశం ఉంది. ఆ ఎసిమిలేషన్ అనేది మనం ఎక్కడ కనిపించిందమ్మా, 4లో కనిపించింది. కాబట్టి సి కూడా ఆన్సర్ కాదు. దాని తర్వాత జరిగేది అమ్మోనిఫికేషన్, ఫైనల్గా డీనైట్రిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 72 స్టూడెంట్స్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్ అనుకుంటే బాయ్స్ 2x అంట. అంటే టోటల్ ఎంత సార్, 3x. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 72 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, 24. అంటే గర్ల్స్ అనేవాళ్ళు 24 అయితే బాయ్స్ అనేవాళ్ళు 48 అవుతారనమాట. సో గర్ల్స్ 24 అయితే బాయ్స్ అనేవాళ్ళు 48. మనల్ని అడిగింది ఏంటి ఇప్పుడు, ఆ తరగతిలో ఉన్నటువంటి అబ్బాయిల సంఖ్య ఎంత అని అడిగారు, 48. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 20th క్వశ్చన్ చూద్దాం. ఇందులో 7 ఫ్రెండ్స్ ఆర్ దేర్ STUVWXYZ అని ఇచ్చారు, సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ విత్ దేర్ బ్యాగ్స్ టువర్డ్స్ ద సెంటర్. అంటే బయటికి చూస్తున్నట్టుగానే ఇచ్చారు. ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే బయటికి చూస్తున్నా లోపలికి చూస్తున్నా మీరు లోపలికి తీసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుందమ్మా. సో కాబట్టి ఇలా తీసేసుకుంటున్నాను నేను. మొత్తం 7 మెంబర్స్ అని చెప్పారు. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, దేర్ ఆర్ 3 పర్సన్స్ బిట్వీన్ Y అండ్ V అని ఇచ్చారు. సో Y ఇక్కడ తీసుకుంటే 1 2 3, ఇక్కడ V తీసుకున్నానమ్మా. తర్వాత W ఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ V. Vకి ఇమీడియట్ రైట్లో W ఉందని తీసుకున్నాను. తర్వాత U ఈ సిట్టింగ్ బిట్వీన్ Y అండ్ X. U అనేది Yకి Xకి మధ్యలో ఉండాలి అంటే U ఇక్కడ తీసుకుంటాను, Yకి Xకి మధ్యలో U ఉంది. అటువైపు రాయలేం కదమ్మా, అందుకే ఇటువైపు రాసుకున్నా. తర్వాత T ఈజ్ నాట్ ద నెంబర్ ఆఫ్ W ఆర్ Y. T అనేది W పక్కన కానీ Y పక్కన కానీ ఉండకూడదు. అంటే ఇక్కడ T రాయలేను, సో ఖచ్చితంగా T ఇక్కడ రాసుకుంటాను. ఇప్పుడు మిగిలింది ఎవరున్నారు సార్, ఎస్ అనే వ్యక్తి నుండి ఎస్ రాసుకుంటే సరిపోద్ది. మనం అడిగిన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు, వీ సిట్టింగ్ బిట్వీన్ V అండ్ X అని ఇచ్చారు. సో వీకి ఎక్స్కి మధ్యలో ఎవరున్నారంటే ఆప్షన్ టీ ఉన్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.